నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ కుటుంబానికి కంచుకోట అయినటువంటి పులివెందులలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి గడ్డుకాలం నడుస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక రాష్ట్రంలో సంగతులైతే సరే. ఇక ముఖ్యంగా పులివెందుల విషయానికి వస్తే వైసీపీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా రంగంలోకి దిగినటువంటి వైఎస్ భారతికి పులివెందుల్లో అడుగడుగున నిరసన సెగ అయితే తగులుతోంది. అక్కడ మహిళలు ఆవిడను ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం పులివెందుల్లో చూస్తూ ఉన్నాం. మరి పులివెందుల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇంకా రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, వై నాట్ 175 అంటూ ఆ స్లోగన్తో రంగంలోకి దిగింది వైసీపీ. ఇప్పుడు చూస్తే తీరా పులివెందుల్లోనే నిరసన సెగ తగులుతున్నటువంటి పరిస్థితి, అది కూడా సీఎం భార్య అయినటువంటి భారతి గారికి. సో ఎలా ఉండబోతుంది అంటారు సార్? ముఖ్యంగా పులివెందుల్లో అలాగే రాష్ట్ర రాజకీయం ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వై నాట్ 175 కాదమ్మా. ఇప్పుడు వై నాట్ 1, 7 ఆర్ 5 ఆ పరిస్థితికి వచ్చేసింది పార్టీ పరిస్థితి. అట్లీస్ట్ 5 వస్తుందా, 7 వస్తుందా, ఈవెన్ 1 వస్తుందా అనే పరిస్థితికి వచ్చేసింది పరిస్థితి. రోజు రోజుకి ఈ వ్యతిరేక పవనాలు బాగా పెచ్చిబిల్లిపోయి బాగా ఇది ఒక తారస్థాయికి వచ్చేసిందమ్మా. ఇప్పుడు సాధారణంగా మనకు తెలిసింది ప్లస్ నాయకులు చెప్పేది ప్లస్ లోకల్గా వాళ్ళు పులివెందుల వాళ్ళు చెప్పేది ఏంటంటే, అది గత చాలా దశాబ్దాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి అది కంచుకోటది. అటువంటిది పులివెందుల్లోనే వీళ్ళ మీద ధిక్కార స్వరం పెరిగింది అంటే, అది మహిళలు కూడా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారంటే, సో వీళ్ళ మీద వ్యతిరేకత ఎంత స్థాయికి వచ్చింది, అది ఎంత ఏ లెవెల్లో ఉన్నదన్నది మీకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. సో ఈ రోజునే ఒక కడప జిల్లాలోనే ఒక దళిత మహిళ చేసి చంపేస్తేనే ఒక ముఖ్యమంత్రి వాదాలో ఉన్న ఈ వ్యక్తి న్యాయం చేయలే. ఆ విధంగా ఎన్నో కోకలలు, ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఇటు సపక్షం విపక్షం ల్యాండ్స్ కబ్జాలు చేసేస్తే కూడా, అరే బాబు నీ జిల్లా వాళ్ళు, మీ ఏరియా వాళ్ళు, మీ పులివెందుల వాళ్ళు, మీ కడప వాళ్ళని మొరపెట్టుకున్నా కూడా అక్కడ కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న మనుషులు ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా పంపించకపోవడం, సో వీళ్ళకి ఎటువంటి సహాయం చేయకపోవడం, ప్లస్ ఏ విధంగా కూడా ఇటు మెగా డిఎస్సి చేస్తాము, యువతకి ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు యువత అన్నది మత చోట ఉన్నారు కదమ్మా. పులివెందుల్లోనూ ఉంటారు, కడపలోనూ ఉంటారు, శ్రీకాకుళం నుంచి నీకు చిత్తూరు వరకు కూడా ఉంటారు. సో అదొక కారణం. ఆ విధంగా ప్రతిదీ కూడా తీసుకుంటే నిత్యావసర వస్తువులు, త్రాగునీరు, సాగునీరు సమస్య, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కంపెనీలు తీసుకురాలేకపోవడం, ఈ విధంగా ఒకటి కాదు, ఈ విధంగా పలు సమస్యలు ఉన్నాయి. కాబట్టి సో ప్రజల యొక్క నిరసన అయితే విపరీతంగా ఉంది. సో చూసుంటారు, ఒక 2 రోజుల క్రితం అయితే ఒక పెద్ద మనిషి అడిగాడు, మా ప్రాపర్టీసు, మా యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల మీద మీ ఆయన బొమ్మ ఏంటమ్మని అడిగాడు. సో ఇవాళ మహిళలు తిరగబడ్డారు, ఏమైపోయాడు, మీ ఆయన ఎక్కడున్నాడు, సీఎం గారు ఎక్కడున్నాడు, నువ్వు వచ్చావు, ఏంటి విషయం అని చెప్పి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే, ఒక పులివెందుల్లోనే ఇటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా రాష్ట్రంలో ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇది డెఫినెట్గా వారు వన్ సైడ్ అవుతుంది. ఇప్పటికే ఇవాళ లేటెస్ట్ న్యూస్ చూస్తే అనకాపల్లి యొక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయమ్మా. అంటే 3 సెగ్మెంట్స్లోనేమో జనసేన, 4 సెగ్మెంట్స్లోనేమో ఎమ్మెల్యే సెగ్మెంట్స్లో టీడీపీ పోటీ చేస్తున్నాయి. సో 1 + 3 + 7 టోటల్గా మొత్తం 8 ఎంపీ సీట్స్తో కలుపుకుని. సో ఎంపీ వచ్చి సీఎం రమేష్ గారు, సో అనకాపల్లి ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి మీకు కొనతల రామకృష్ణ గారు. సో అలాగే అక్కడ సీనియర్ మోస్ట్ లీడర్స్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఉన్నారు అక్కడ. సో ఈ రోజున ఏంటంటే అక్కడ ఎంత వ్యతిరేకత ఉందంటే, వారు వన్ సైడ్ అంటున్నారు. మొత్తం ఈ యొక్క 7 అసెంబ్లీ సీట్స్, ఎంపీ సీట్స్ కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది కూటమని చెబుతున్నారు. ఈ విధంగా నా అంచనా ప్రకారం నాట్ ఓన్లీ అనకాపల్లి కాకుండా దగ్గర 7 నుంచి 8 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో, సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీటు ప్లస్ అసెంబ్లీ సీటు కూడా, సో 7 నుంచి 8 యొక్క ఎంపీ సెగ్మెంట్స్లో ఇటువంటి క్లీన్ స్వీపే జరగబోతుందన్నది నా అంచనా, నాకున్న సమాచారం. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంకెంత వ్యతిరేకత ఉందన్నది. ఇప్పుడు వై నాట్ 175 పోయిందమ్మా. అక్కడ 1 వస్తే చాలురా దేవుడా, లేకపోతే 7 వస్తే చాలు, 5 వస్తే చాలు అనే పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ 175 అనేది 3 ముక్కలు అయిపోయింది. 1 వస్తుందా, 7 వస్తుందా, 5 వస్తుందా అనే పరిస్థితికి వచ్చేసింది ఈ రోజుని. సో కడపలోనే ఇటువంటి పరిస్థితి అంటే
ఇంకా రాష్ట్ర వ్యాప్తం కూడా మీరు ఊహించండి ఏ విధంగా ఉంటుందో. రైట్. అంటే మీరు చెప్తున్నట్టు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కూడా ఇప్పుడు పులివెందుల్లో ప్రజలు అడుగుతున్నట్టు ఈ 5 సంవత్సరాలు కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలి ప్రజల అవసరాలు కానీ వాళ్ళ కష్టాలు కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు అంటే ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల్లో మరి ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిని తీసి పక్కన పెడితే ముందు పులివెందులకి ఆయన ఎమ్మెల్యేగా కూడా అక్కడ ప్రజల కష్టాలు తెలుసుకోకపోవటం ఒకటి. అలాగే మీరన్నట్టు నర్సాపురంలోనే సభ పెడితే కూడా సభకు వచ్చిన జనాలందరూ కూడా ఆయన వచ్చేసరికి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఆయన గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో మెగా డిఎస్సి కావచ్చు, అలాగే సిపిఎస్ రద్దు కావచ్చు, అలాగే మద్యపాన నిషేధం, ఎక్కడ సభలకు వెళ్ళినా కూడా వీటికి ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేయకుండా ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కూడా ఒక కారణము అయి ఉండొచ్చు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి సార్. సో మీరేం చెప్పారు? ఇప్పుడు వైఎస్ షర్మిల గారు చెప్పినట్టుగా ఈయన అద్దంలో చూసుకుపోయినా, నిద్రలో ఉన్నా, లేకపోతే కూర్చున్నా, తింటున్నా కూడా కళ్ళ ముందు చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నాడు ఈయనకి. సో ఈ ఎంతసేపు చూసినా ఏ విధంగా దోచుకుందాం, ఏ విధంగా దాచుకుందాం అనే ఒక ఇది తప్పించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏదైనా చేద్దామనే భావన లేదమ్మా. ఈ అలీబాబా 40 దొంగలు వీళ్ళు కలిసి మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో కలిసి చేసిన అన్యాయం, అరాచకాలు, ఈ హత్యలు, ఈ యొక్క మానభంగాలు, ఈ లూటి, ప్రజలు విసిగి వేసారిపోయారు. ఎక్కడ చూసినా సరే రోడ్లు నరక కూపాలుగా మారిపోయినాయమ్మా. ఎక్కడ ఒక తట్ట మట్టేసిన లేదు. రోజు చూస్తుంటే రాష్ట్రంలో అది కారు అయినా, జీప్ అయినా, లారీ అయినా, అది 2 వీలర్ అయినా ప్రతిరోజు కూడా యాక్సిడెంట్లే. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది సీరియస్గా చాలా ఇంజురీకి లోనవుతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు విసిగి వేసారిపోయారు. రెండోది, ఎప్పుడైతే ఈ మధ్య తను తీసుకొచ్చిన ల్యాండ్ యాక్ట్ వల్ల కూడా జనం భయభ్రాంతులు అయిపోయారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటమ్మా, ఉన్న మొత్తం ఎక్కడెక్కడ కార్పొరేషన్ల ద్వారానో అట్ల ద్వారానో ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్స్ దగ్గర నుంచి, ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బుల దగ్గర నుంచి, మొత్తం అన్ని కార్పొరేషన్లో ఉన్న డబ్బుల నుంచి కూడా పంచాయతీ రాజులో ఉన్న పంచాయతీలకు సంబంధించిన నిధుల్ని మొత్తం అన్నింటిని కూడా నేను ఊడ్ చేసేసి బటన్ నొక్కుతున్నా అని పంచుడు కార్యక్రమం చేశాడు. ఎక్కడ సంపద సృష్టించే కార్యక్రమం చేయలేదు. ఈ రోజున ఒక్క హైకోర్టు తప్పించి ఇంక్లూడింగ్ సచివాలయాన్ని కూడా ఇతను ప్లెడ్జ్ చేసేసి డబ్బులు తెచ్చేశాడు. ఇప్పుడు ఇతను ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే, నిజంగా తప్పితవరి ఈ వ్యక్తి కానీ అధికారంలోకి వస్తే 100% రాడు, నో డౌట్. వస్తే ఇక మిగిలిందల్లా ఏంటమ్మా, ప్రజల ఇళ్ళు, ప్రజల స్థలాలు, ప్రజల పొలాలు. కాబట్టి డెఫినెట్గా రేపొద్దున్న ఈ తెచ్చిన కొత్త చట్టం ద్వారా వాళ్ళ ఎవ్వరికి దీని మీద అధికారం ఉండదు. మొత్తం అన్నీ కూడా ఇతను ప్లెడ్జ్ చేసేస్తాడు, మళ్ళీ తీసుకొచ్చి డబ్బులు పంచుతాడు. సో దానివలన ఎక్కడ మన పొలాలు, మన ఇళ్ళు, మన స్థలాలు కోల్పోతామనే ఒక భయభ్రాంతులకు లోనే ప్రజలు కూడా ఈ మధ్య చూస్తే వారం రోజులుగా రోజు రోజుకి ఒక ఈ టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి రోజుకి కూడా ప్రజాదరణ వెల్లువెత్తుతుంది. రోజుకి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఇంప్రూవ్ అవుతుంది. రోజుకి ఇతను చాలా కిందకి అధపదాలని పడిపోతూ ఉన్నాడు. రోజుకి దిగజారిపోతుంది ఇతనికి. సో కాబట్టి ఇంకా అతనికి ఛాన్స్ లేదమ్మా. రైట్. మీరు ఇలా చెప్తున్నారు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయ్యుండి పులివెందుల్లోనే ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు. అయితే ఆయన వైనాట్ కుప్పం అని అంటున్నారు. సో అది ఎంతవరకు నమ్మొచ్చు? అదే చెబుతారు కదమ్మా, ఏదో ఉత్తర కుమారుడు ప్రగల్పాలు అంటారు కదా. ఏదో సామెత చెప్పినట్టు ఉట్టికి ఎగరలేనోడు ఏదో కైలాసానికి ఎగురుతా అన్న. ముందు నీది చూసుకోవయ్యా, నీ కడప జిల్లా చూసుకో, నీ పులివెందులు చూసుకో. అక్కడ బాబుగారు వైనాట్ పులివెందులు కాదు, నువ్వు వైనాట్ పులివెందుల, వైనాట్ కడప. నువ్వు అవినాష్ రెడ్డి ఎంపీ స్థానాన్ని చూసుకోండి, ఆ తర్వాత మీ యొక్క అసెంబ్లీ స్థానాన్ని చూసుకోండి. మీరు బాబుగారి గురించి ఎందుకు మాట్లాడుతుంది? అదే చెబుతున్నాను కదా, ఇతనికి ఒకటి బాబుగారి ఫోబియా పట్టుకుందా, లేకపోతే బాబుగారి భయం పట్టుకుందో తెలియదు. నిత్యం నోరు తెరిస్తే బాబుగారు మరి ఏదో అసలు మరి ఏమనుకోవాలంటే ఇతనికి ఇంకా మనం అసలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు తన కాళ్ళ కింద ఆల్రెడీ నీరు వచ్చేసింది. ఎవరో వెనకాల గురివింద గింజలాగా ఎదర వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తాడు. ముందు నువ్వు ఆలోచించుకో, నువ్వు ఎలా బతికి పట్టగట్టాలని ఆలోచించు, నీ స్థానంలో నువ్వు ఎలా నగ్గాలో ఆలోచించు. మాట్లాడితే పులివెందులు అంటాడు, మంగళగిరి అంటాడు, లేకపోతే ఉండి రఘురామరాజు ఎలా నగ్గుతాడు అంటాడు, లేకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలా నగ్గుతాడు అంటాడు. సో అసలు నువ్వు చూసుకోవయ్యా నువ్వు ముందు. ఇప్పుడు ఎలాగుందంటే ఈ విచిత్రమైన మనిషి అమ్మ ఇతను అసలు మరి ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ అన్నట్టుగా ఇతను నిజంగా సైకోనా, లేకపోతే పిచ్చోడా, లేకపోతే ఉన్మాదా? సో వాళ్ళ చెల్లెలే చెప్తున్నారు కదా మానసిక స్థితి బాగాలేదు. నిజంగానమ్మా. ఎందుకంటే ఎన్ని చూసినప్పుడు ఇప్పుడు మొన్న కూడా మీరు ఒక టైమ్స్ నౌకి ఒక లేడీ
యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే అసలు కనీసం ఈ ప్రజలు, ఈ పిచ్చి ప్రజలు ఇతని నమ్మి ఎలా ఓట్లేశారు అన్నది నాకే చాలా హాస్యాస్పదంగా ఉంది. హాస్యాస్పదం కాదు, అసలు చాలా చేదరింపుగా కూడా ఉంది. ఇటువంటి వ్యక్తిగా పట్టం కట్టి 51 స్థానాలు ఇచ్చి ఏదో కుక్కను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారనే రీతి కూడా నాకు చాలా బాధ కలిగింది. కనీసం అవగాహన లేదు. ఇండియాలో జరిగితే నాకెందుకు, మోడీ ఏం చేస్తే నాకెందుకు, మోడీ నగ్గుతాడో లేదో నాకెందుకు, ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో నాకెందుకు, పక్కన తెలంగాణ కూడా నాకెందుకు, పక్కన తమిళ. అసలు ఒక రాజకీయ నాయకుడు అయినవాడు అసలు దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, అసలు ఏ విధంగా సంపద పెంచుతున్నారు, అసలు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారుతూ ఉన్నాయనే కనీస అవగాహన లేకుండా నాకెందుకు అంటాడు. నా లైన్ దాటిపోయింది, నా చెల్లెలంటే ప్రేమ ఉందంటాడు కాసేపు, మళ్ళీ లైన్ దాటిపోయింది ఆవిడ అంటాడు. ఆవిడ ఏం లైన్ దాటిపోయింది? ఇప్పుడు మీకు ఒకప్పుడు లైఫ్ ఇచ్చి, నీ తండ్రికి లైఫ్ ఇచ్చి, నీ తండ్రి ముఖ్యమంత్రి అవడానికి, నీ తండ్రిని అడ్డం పెట్టుకుని ఈ రోజున వేల కోట్లు నువ్వు కొట్టేయడానికి, సంపాదించడానికి నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీయే కదా, ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వెళ్ళింది కదా. వెళ్ళినప్పుడు ఎలాగ నువ్వు ఆస్తి ఇవ్వలేనంత మాత్రం, నువ్వు ఆస్తి అడిగినంత మాత్రం ఆవిడ శత్రువు అయిపోయిందా? ఆవిడ లైన్ దాటింది అంటాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు తొత్తు అంటాడు, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదివింది అంటాడు. డెఫినెట్గా చేస్తే ఇతను ఒక మానసిక రోగి. బట్ మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎంత ప్రమాదమో, ఇటువంటి వాడి చేతిలో అధికారం ఉంటే కూడా అంతే ప్రమాదం. ఇప్పటికైనా ప్రజలు ఇవన్నీ గమనించి ఆ పులివెందుల్లో కూడా ప్రజలు ఏ విధంగా జాగృతి చెందారో, ఏ విధంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నారో, ఆ విధంగా మిగతా ప్రాంత ప్రజలందరూ కూడా ధైర్యం తెచ్చుకొని ఈ వ్యక్తిని నిలదీయాలి. ఏం చేసావని ఓటేయాలి, ఎందుకు ఓటేయాలని చేయాలి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసినందుక, రాష్ట్రాన్ని రావణ రాజ్యం చేసినందుక, రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలను కేంద్రంగా చేసినందుక అని అడిగి డెఫినెట్గా ఇతను సమాధానం ఎలాగో చెప్పలేడు. కాబట్టి ఓటు అనే ఆయుధంతో ఇతన్ని మూల కూర్చోబెడితే ఆ పబ్జీ ఆడుకుంటూ ఆ మానసిక రోగానికి ఆ ఇంగ్లాండ్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ ఆంధ్రానికి పట్టిన దరిద్రం పోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.